కడప జిల్లా బద్వేల్ పట్టణంలో శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల్ని బద్వేల్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ రితేష్ కుమార్ రెడ్ల ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. తొలుత బద్వేల్ పట్టణంలోని స్థానిక నెల్లూరు రోడ్లో వెలుస్తున్న శ్రీదేవి భూదేవి సహిత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నారా లోకేష్ పుట్టినరోజు పురస్కరించుకుని వారి పేరు మీద విజయమ్మ రితేష్ కుమార్ రెడ్డి మరియు ముఖ్య నేతలు కార్యకర్తలతో కలిసి ప్రత్యేక అభిషేకాలు అర్చన నిర్వహించి నారా లోకేష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలంటూ ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయ ఆవరణంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ రక్తదాన శిబిరంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. అనంతరం టీడీపీ పార్టీ కార్యాలయంలో భారీ కేక్ను కట్ చేసి టీడీపీ నాయకులు కార్యకర్తల ఆనంద ఉత్సాహాల మధ్య విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల్ని అట్టహాసంగా నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఏసీఎన్ న్యూస్తో మాట్లాడారు. ఇక్కడకు వచ్చిన కార్యకర్తలందరికీ, నాయకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు లోకేష్ సార్ బర్త్డే సందర్భంగా ఇక్కడ ఒక ఫెస్టివల్, పెద్ద పండుగ వాతావరణం నెలకొంది. జనాలు విపరీతమైన భావోద్వేగంతో, సంతోషంతో ఈ ఫెస్టివల్ను జరుపుకుంటున్నారు. ముఖ్యంగా రితీష్ అన్న ఆధ్వర్యంలో ఈ మన అక్క విజయమ్మ గారి ఆధ్వర్యంలో, ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మొత్తం ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ఆధ్వర్యంలో ఒక ఫెస్టివల్ వాతావరణం నెలకొన్నది. ఇక్కడ రక్తదానం ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ మేమిస్తాం అనే ఉద్దేశం రక్తదానం శిబిరం ఏర్పాటు చేసి ఎప్పుడూ లేని విధంగా విశేషమైన స్పందనతో ఇక్కడ ఈ లోకేష్ గారి పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకులకు, ప్రతి ఒక్క ఈ రక్తదానం డొనేట్ చేసిన కార్యకర్తలకు నా కృతజ్ఞతలు. ప్రతి ఒక్క మండలంలో మన రితీష్ రెడ్డి అన్న విజయమ్మ మేడం గారి ఆధ్వర్యంలో అంగరంగ వైరంగా జరుపుకుంటున్నారు. ఈరోజు లోకేష్ యువగలం పేరుతో పాదయాత్ర చేసి ప్రతి ఒక్క సమస్య తెలుసుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ డిఎస్పీ అనేది 16,000 పైసలకు చేసిన ఘనత ఎవరికి దక్కిందంటే మన లోకేష్ గారికి దక్కింది. అదేవిధంగా కార్యకర్తలకు, పార్టీ అధ్యక్షులకు కానీ ఈరోజు ట్రైనింగ్ క్లాసులను ఇచ్చేసి కార్యకర్తలకు నేనున్నానని ఒక భరోసాతో ముందుకు నడిపిస్తున్న పార్టీ నాయకుడు మన లోకేష్ గారు మరి ముందు చూపుతో మన ఆంధ్రప్రదేశ్ను ఐటీ రంగంలో ముందు చూపుతూ నడుపుతున్నారు. ఈరోజు విద్యాశాఖకు సంబంధించి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని మెగా పేరెంట్స్ డే అని పెట్టేసి పిల్లలను, టీచర్లను, తల్లిదండ్రులందరినీ ఒక చోట నడిపి మీ పిల్లల సమస్యలను కూడా తెలుసుకునేసి కాబోయే భవిష్యత్తులో ఐటీ రంగంలో మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రపంచమంతా చూడాలనే ఉద్దేశంతోనే మన విశాఖపట్నానికి గూగుల్ సెంటర్ తీసుకురావడం కానీ ప్రతి ఒక్క కార్యక్రమంలో ఈరోజు ముందుకు నడుపుతున్నాడు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రమంతా ఒక పండగ వాతావరణంలో చేసుకుంటున్నారు. యువతకు నేనున్నానని భరోసా ఇచ్చిన నాయకుడు మన లోకేష్ గారు. మళ్ళీ ఇలాంటి పుట్టినరోజు ఆయన ఎన్నో జరుపుకోవాలని, ఇంకా ఉన్నతమైన పదవుల్లో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నారా లోకేష్ గారికి బద్వేల్ నియోజకవర్గంలో ఎక్స్ఎమ్మెల్యే విజయమ్మ మేడం రితీష్ అన్న ఆధ్వర్యంలో ప్రతి మండలంలో 7 మండలాలు, ఒక మున్సిపాలిటీలో అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము. అదేవిధంగా నిత్య అన్నదాన కార్యక్రమాలు, ప్రతి దేవాలయాల్లో పూజలు అన్ని రకాలుగా 7 మండలాల్లో, మున్సిపాలిటీలో జరుపుకుంటూ మేమంతా సంబరంగా ఆనందంగా జరుపుకుంటున్నామని తెలియజేసుకుంటూ లోకేష్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బద్వేల్ తాలూకాలో 7 మండలాలు, మున్సిపాలిటీలో మా మండల పార్టీ అధ్యక్షులు, బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ గారి ఆధ్వర్యంలో మేమందరం అన్ని మండలాలు, పల్లెల్లో, వాడవాడలా ఈరోజు లోకేష్ బర్త్డే కార్యక్రమం భారీ ఎత్తున జరుగుతూ ఉంది. భవిష్యత్తు నాయకుడు, కాబోయే తరాలకు ముఖ్యమంత్రి, 2029లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా, 2029లో రితీష్ రెడ్డి ఈ బద్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ అంతా మేము కలిసి కట్టుగా
ఈ విజయం సాధించి లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రి చేసే దాంట్లో బద్వేల్ తాలూకా కూడా ఒక ఆయుధంగా ఉండి సహాయ సహకారాలు అందించిన బద్వేల్ తాలూకా ప్రజలను ఎల్లవేళలా ఆదుకుంటూ ఏం జరిగినా ఏ ఆపద వచ్చినా మేము ముందున్నాము అని మమ్మల్ని ఎన్నుదట్టి నిలబెట్టిన రితీష్ రెడ్డి గారికి విజయమ్మ గారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు చాలామంది నారా లోకేష్ గారు లేదంటే లోకేష్ బాబు గారు అందరికంటే సన్నిహితంగా మా కుటుంబ సభ్యులతో పాటు లోకేష్ అన్న అనేసి రాష్ట్రంకంతా కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన నేనున్నా అనే భరోసాతో కార్యకర్తలు కానీ లేదంటే కొన్ని కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో ఈరోజు వరకు అదే కుటుంబం అనేసి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారితో కానీ ఈరోజు లోకేష్ అన్నతో కానీ నేనున్నా అనే భరోసాతో పాదయాత్ర చేస్తూ అందరిలో మమేకమై ఆయనతో నడిచినప్పుడు మేమందరం ఇక్కడ ఎన్నో అనుభవాలు లేదంటే మనకి చాలా నేర్పించిన గుణాలు కానీ మంచితనం కానీ మనందరం చూసినట్టు ఈరోజు మనందరం అంగరంగంగా వైభవంగా చేయొద్దు, ఆర్భాటాలు లేకుండా సేవా కార్యక్రమాలే కేవలం మీరు ప్రజల్లో ఉండండి. ఎందుకంటే మనం చాలా కష్టాలు చూసాం. 5 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయినాక మనకి ఆర్థికంగా కష్ట నష్టాలు ఉన్నాయి. మన ప్రాంతం ఏది తీసుకుంటే రైతన్నలు కానీ లేదంటే యువకులు ఈరోజు నిరుద్యోగులుగా మిగిలిపోయారు. మనం గత ప్రభుత్వం ఎన్నో తప్పిదాలు చేసింది. మనం ఎక్కడికి పోయినా కానీ నాకు ఆడపడుచులు ఎవరైనా బొట్టు పెట్టి మరి అన్న మమ్మల్ని ఆదుకోండి, లేదంటే ఇక్కడ రైతన్నలు కానీ లేదంటే మనం చూసినాం టీచర్లు కానీ అనేక మంది ఆయనని ఎంతో ఆప్యాయంగా తీసుకుని వస్తే ఆనాడు చాలామంది ఆయనని ఒక మామూలుగా కానీ నాయకుడి కంటే ఆయన సేవకుడు అనేది ఆయన అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఈరోజు మనం ఎన్ని చేసినా తక్కువే ఆయనకి. ఎందుకంటే మనం ఏదైనా నేను చిన్న ఏవన్నా మనం గుర్తు చేసుకుంటే గవర్నమెంట్ వచ్చినాక చిన్న మెసేజ్లో అన్న కాశీనాయన గుడి మనకి ఇబ్బంది జరుగుతుందంటే అప్పటికప్పుడు ఆయన ఇన్వాల్వ్ అయ్యి నేనున్నాననే భరోసాతో ఈ ప్రాంతం రాయలసీమలో అది చేయడం మనందరం చూసింది. దాంతోపాటు ఈరోజు మన బద్వేల్లో మీరు చూస్తే ప్రతి ఒక్క స్కూల్ ఈరోజు ఎంత ఫండ్స్ వచ్చాయి. ఏ ఒక్క కారణం పక్షపాతం లేదు. ఇక్కడ మనం గెలిచాం ఓడిపోయాం అనేది కాకుండా నాకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా అందరికీ ఒకే భావనతో చూస్తాను. నేను వాళ్ళని ముందు తీసుకెళ్తాను. ఎందుకంటే నాకు ఒకటే చెప్పాను, అన్న ఇది మీకు ఆ రోజు ఎన్టీ రామారావుతో పాటు నడిచిన నియోజకవర్గం అన్న అంటే ఇది నీ కాదు, మన తాతలు మనకు పెట్టిన నియోజకవర్గం అని ఆ రోజు చెప్పాడు. ఈరోజు మనందరం ఆ రోజు 4 రోజులు అసలు కడప జిల్లాలో ఎలా ఉంటుందంటే పాదయాత్రలో మేమున్నామన్నా ఈరోజు జిల్లాలో ఎట్లా నడిపించుకొని మిమ్మల్ని తీసుకెళ్తామనేది మనందరం చూసిన విషయం. అందుకే నేను ఒకటే చెప్తున్నా, సేవాభావంతో ఆయనకు మంచి జరగాలనేసి మనందరం ఇక్కడ బద్వేల్ ప్రజలు ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు ఒక్క పార్టీ అని కాదు, ఈరోజు మనం చూస్తే కూటమి అనేసి అన్ని పార్టీ వాళ్ళు వచ్చి ఈరోజు ఆయన బాగుండాలనేసి మనందరం కోరుకున్నాం. ఇక్కడ వీళ్ళందరి ప్రజలు కానీ వీళ్ళందరి ఆశీస్సులు ఉంటాయని మనందరం కోరుకుంటున్నాం. ఈరోజు బద్వేల్ తాలూకాలో మనము ఒకటి విధంగా చూస్తే నాకు పోయిన నెల ఆయన చెప్పింటే 6 స్కూళ్ళకి మినరల్ వాటర్ ప్లాంట్ ఇచ్చాం. అవి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఈరోజు మనం రేపో మాపో మళ్ళీ ఇక్కడ పేద విద్యార్థులకు ఉండేటివి కానీ కేవలం ఈ రోజు అని కాకుండా వచ్చే కొద్ది రోజుల్లో కూడా కొన్ని సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేయాలనేది మాది. ఈరోజు బ్లడ్ బ్యాంక్ కానీ అన్నదానం చేయడం కానీ అవన్నిటితో పాటు మనం కొన్ని పేద కాలనీల్లో కానీ ఈరోజు మనం మహిళలకు కానీ అనేక కార్యక్రమాలు చూస్తున్నారు. మీరు పాత్రికేయుల మిత్రులు కూడా ఉన్నారు. మీ అందరికీ కూడా ఆయన ఏం చేశాడు మనం అందరం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులు అందరూ ఆ రోజు పాదయాత్రలో మా స్కూల్ ఫీజులు కానీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ప్రైవేట్ స్కూల్లో అంటే ఆయన కేవలం ఆర్డర్ సర్క్యులర్ అందరు కలెక్టరేట్కి పంపించాడు. ఈరోజు ఆయన
చాలామంది ఇక్కడ నాయకులు కానీ నేను విన్నా అనే కంటే నేను చేశాననేది మనందరము ఖచ్చితంగా చూసుకోవచ్చని నేను మీకు చెప్తున్నా.